రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అద్భుతములు చేసే దేవుడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు, అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడవు తండ్రి. పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడవు. అందును బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి, పరిశుద్ధుడవయ్యుండి, నీతిమంతుడవయ్యుండి, పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మా పాపం నుండి, శాపం నుండి, నిత్య నరకం నుండి, ఆరని అగ్నిగుండం నుండి మమ్మను రక్షించాలని మా నిమిత్తమై ఈ లోకానికి దిగి వచ్చినారు దేవా. అయ్యా, మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా, మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధుల గుంపులో మమ్మను చేర్చారు దేవా. మిమ్మల్ని సేవించే జనాంగంగా మార్చుకున్నారు తండ్రి. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా దేవా, గడిచిన మాసమంతా మీరు మమ్మను క్షేమంగా కాపాడినారు దేవా. మీరెక్కల చాటున భద్రపరిచినారు తండ్రి. మా అక్కరలు కొరతలు తీర్చినారు. మా భారాలను, చింతలను మీరు భరించినారు. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు. విశ్వాసంలో ఎదిగే కృపనిచ్చారు దేవా. పరిశుద్ధమైన హృదయం కలిగి పూర్ణ మనసుతో మిమ్మల్ని సేవించే గొప్ప భాగ్యాన్నిచ్చారు తండ్రి. అయ్యా, దినదినము మీకు ప్రార్థించుటలో, వాక్యాన్ని చదువుటలో నమ్మకస్తులంగా ఉండుటకు మీరే మాకు సహాయం చేస్తూ వచ్చారు దేవా. ప్రభువా, గడిచిన దినాలలో ప్రతి బాధ నుండి, కష్టం నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శ్రమల నుండి, శోధనల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, రకరకాల అనారోగ్య పరిస్థితుల నుండి మమ్మను కాపాడినారు తండ్రి. మా మధ్య మీరుండి మా పనులను, మేము చేసిన ప్రయత్నాలను సఫలపరిచినారు దేవా. మా ప్రయాణ మాకు తోడయ్యున్నారు తండ్రి. చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రమాదాల నుండి, అపాయాలు, ఆటంకాల నుండి, ఆపదల నుండి మమ్మను తప్పించినారు దేవా. అయ్యా, గడిచిన దినములలో మేము మీ దృష్టికి ఎంత అవిధేయతగా, ఎంత దుఃఖకరంగా, ఎంత వ్యతిరేకంగా జీవించినప్పటికీ మీరు మాత్రం మమ్మను నిర్మూలం చెయ్యకుండా మమ్మను క్షేమంగా కాపాడినారు. ఈ నూతన మాసమును చూచే కృపనిచ్చారు. అయ్యా, మొదటి దినమున ఈ విధంగా కూడుకొని మీకు మొరపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ నూతన మాసమంతా మీ కృపలో మమ్మను భద్రపరచండి తండ్రి. మాకు తోడుగా ఉండండి. మమ్మును, మా తల్లిదండ్రులను, మా పిల్లలను, మా బంధువులను, మా తోడబుట్టిన వారిని, మాకు సంబంధించిన వాటన్నిటినీ మీరే భద్రపరచండి దేవా. అయ్యా, మా జీవితాలలో, మా కుటుంబాలలో మీ అద్భుతములను, మీ యొక్క ఆశ్చర్య కార్యములను చూచుటకు మీరే మాకు సహాయం చెయ్యండి. ఈ మాసమంతా మేలులు, ఉపకారముల చేత మా హృదయములను తృప్తిపరచండి తండ్రి. దేవా, గడిచిన దినములలో ఏ కార్యములలో మేము అపజయాల పాలైనామో, ఎలాంటి పనులను చెయ్యలేకపోయామో, ఏ ప్రయత్నాలలో విఫలం అయినామో, మరలా వాటన్నిటినీ ఈ నూతన మాసంలో పొందుకొనుటకు మీ మెండైన కృపను మాకు అనుగ్రహించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. అయ్యా, ఈ నూతన మాసంలో మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా. ఈ నూతన మాసంలో మా కోరికలను తీర్చండి తండ్రి. మా హృదయ వాంఛలను నెరవేర్చండి దేవా. మా కుటుంబంలో ఉండే ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి దేవా. మా అనారోగ్యాన్ని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎల్లప్పుడూ మా చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి మమ్మను రక్షించే దేవుడో గనుక ఈ నూతన మాసమంతా కూడా మీరు మమ్మను రక్షించండి దేవా. మీ దూతల్ని మాకు కావలిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సజీవులనుగా కాపాడండి దేవా. అయ్యా, జీవముతో మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. దయగలిగిన దేవా, మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో, మా బిడ్డల జీవితాలలో, మా కుటుంబాలలో అయ్యా, నష్టాన్ని, బాధలను కలిగించే అపవాదిని, దురాత్మ శక్తులను యేసునామంలో గద్దించండి దేవా. పారదోలండి తండ్రి. అయ్యా, మా అందరి చుట్టూ మీ అగ్ని కంచెనుంచండి దేవా. మాకు చెడు చెయ్యాలని ప్రయత్నించే దొంగలు, శత్రువుల రూపంలో ఉండే అపవిత్రాత్మలను మీరు గద్దించండి తండ్రి. ఎలాంటి మొండి వ్యాధులు, అస్వస్థతలు, జబ్బులు, రోగాలైతే నీ బిడ్డలకు హాని కలిగిస్తున్నాయో,
బాధిస్తున్నాయో, నెమ్మది లేకుండా చేస్తున్నాయో అట్టి వ్యాధులను తొలగిపోయేలాగున మీరే సహాయం చెయ్యండి దేవా. అయ్యా, పడకలపై ఉన్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా. అస్వస్థతతో కన్నీరు కార్చే బిడ్డల్ని మీరు స్వస్థపరచండి దేవా. ప్రతి బిడ్డను మీరు బాగు చెయ్యండి తండ్రి. మీ వాక్కుతో బిడ్డల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ సమయాన దేవా, చిన్న బిడ్డలను ఇబ్బందులకు గురిచేస్తున్న రోగాలను మీరు పారదోలండి దేవా. చిన్న బిడ్డలను కన్నీటికి గురిచేసే దుష్టులను మీరు దూరపరచండి తండ్రి. మీరే వారిని శిక్షించండి దేవా. మా బిడ్డలను ఏ దుష్టుడు ముట్టకుండా, భయాలకు గురి చెయ్యకుండా వారిలో ఉండే దుష్ట హృదయాన్ని యేసునామంలో తొలగించండి తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డ చుట్టూ మీ రక్త ప్రోక్షణ ఉంచండి తండ్రి. మరి ముఖ్యంగా ఆడబిడ్డలందరినీ రక్షించండి. ఆడబిడ్డల చుట్టూ మీ కంచెనుంచండి దేవా. స్కూల్స్కి, కాలేజెస్కి, ఉద్యోగాలకు, రకరకాల పనుల కొరకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే దేవా గడిచిన దినంలో సంతానం లేక బాధపడినారో అట్టి వారందరినీ ఈ మాసంలో మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ నూతన మాసంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి భార్యను, భర్తను మీరు దీవించండి దేవా. వారిలో ఉండే బాధను తొలగించండి తండ్రి. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, మీ చిత్తమైతే ఈ నూతన మాసంలో దేవా బిడ్డలందరికీ చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే గడిచిన మాసంలో ఉద్యోగ ప్రయత్నం చేసి విసిగిపోయిన వారిగా ఉన్నారో అట్టి వారిని ఈ నూతన మాసంలో కనికరించండి దేవా. అయ్యా, వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి. బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎందరైతే గడిచిన మాసంలో వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొని బాధపడుతూ వచ్చారో, ఆర్థికంగా నలిగిపోయినారో అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ నూతన మాసంలో బిడ్డలు చేసే వ్యాపారాలను మీరు దీవించండి దేవా. ప్రతి ఆర్థిక కొరతను మీరు తీర్చండి తండ్రి. అయ్యా, నష్టాలను దూరపరచండి తండ్రి. నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాటి వడ్డీలు కట్టలేక, ఈఎంఐ లోన్స్ కట్టలేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. అప్పుల భారాన పడి నలిగిపోతున్నారు తండ్రి. అలాంటి బిడ్డల్ని నూతన మాసన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఎందరైతే ఈ మాసంలో గృహాలు కొనాలని ఆశ కలిగి ఉంటున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి. బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ మాసంలో దేవా గృహ నిర్మాణాలు, ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ప్రతి కన్స్ట్రక్షన్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి. ప్రతి ఒక్క అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాసంలో దేవా బిడ్డలు ఎక్కడికైతే ఇంటర్వ్యూలకు వెళ్ళాలని అనుకుంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఇంటర్వ్యూ అంతట్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి. చక్కటి సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా ఈ నూతన మాసంలో పరీక్షలు రాయాలని సిద్ధపడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డని మీరు కనికరించండి తండ్రి. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, పరిచర్య చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ నూతన మాసంలో వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. వారి సంఘాలను మీరు దీవించండి తండ్రి. బిడ్డల కుటుంబాలలో ఆత్మ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దేశంలో జరిగే ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరినీ కనికరించండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా దేశాన్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతో బాధపడే బిడ్డలకు ఈ నూతన మాసంలో గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరి కేసులైతే వాయిదా వేస్తూ వచ్చారో ఆ కేసులన్నీ ఈ మాసంలో కొట్టివేసేలాగున, బిడ్డలకు సంపూర్ణమైన న్యాయం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన మాసంలో దేవా ఎందరైతే బిడ్డల కుటుంబాలలో పాపాలను, శాపాలను బట్టి బాధలకు గురవుతూ వచ్చారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి కుటుంబాలలో ఉండే పాపాలను, శాపాలను మీరు కొట్టివేయండి దేవా. ఆశీర్వాదములుగా మార్చండి దేవా. అయ్యా, శోధనలన్నిటి నుంచి మీరు బిడ్డల్ని కాపాడమని
ప్రార్థిస్తున్నాం తండ్రి. కష్టాలను నష్టాలను మీరు దూరపరచండి దేవా. అయ్యా నీ బిడ్డల పట్ల ఈ మాసంలో గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని దేవా సొంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దినదినము మేము శోధనలో ప్రవేశించకుండా నిత్యము మీకు ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ నూతన మాసంలో అత్యధికంగా ప్రార్థనలో పోరాడే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఇంకా ఎక్కువగా మిమ్మల్ని అంటుకట్టుకుని జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కార్యాలు యందు ఆసక్తి కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా సహాయం చెయ్యండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా మంత్రాలు, చేతబడి శక్తులు, చీకటి ఆత్మలను, ఇట్టి హాని కలిగించే సాతాను బంధకాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మాకు విరోధంగా, అడ్డులుగా, ఆటంకాలుగా ఉంటున్న వాటన్నిటిని మీరు తీసివేయండి దేవా. ఈ మాసములో దేవా మా కార్యములు నెరవేర్చుటకు, మేము శుభకార్యములు చూచుటకు, మంచి దినములను గడపబోతున్నందుకు, సహాయం చేసే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా నూతనమైన మేలులు మా జీవితంలో జరిగించండి దేవా. నూతనమైన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపండి తండ్రి. నూతన హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. మీకిష్టులంగా, మీకు సాక్షులంగా, మీకు మహిమకరంగా మేము జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ మాసంలో దేవా మేము మా సమస్యలకు, శ్రమలకు, బాధలకు, నిందలకు కృంగిపోకుండా కన్నీటితో ప్రార్థించి, విశ్వాసంతో మొరపెట్టి, నమ్మకంతో జవాబు కొరకు ఎదురు చూస్తూ, ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను జయించగలిగే వారిమిగా మమ్మునందరినీ దీవించండి. ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాది క్రియలను జయిస్తూ, పాపాన్ని జయిస్తూ పరలోక రాజ్యము కొరకు మేము సిద్ధపడుటకు మాకు సహాయం చెయ్యండి. మీ యొద్ద నుండి సమస్త కార్యములను, అద్భుతములను పొందుకోగలిగే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి విషయంలో మీ యందు నిరీక్షణ కలిగి జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా మా కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా. మా కుటుంబంలో అక్కరలు, కొరతలు ఉంటే తీసివేయండి దేవా. అయ్యా గడిచిన దినములలో మేము పడిన కష్టాలు మీకు తెలుసు దేవా. మేము అనుభవించిన బాధలు మీకు తెలుసు తండ్రి. మేము భరించిన నిందలు, అవమానాలు సమస్తము చూచిన దేవుడో తండ్రి. మా నష్టాలు, మా శ్రమలు, మా ఇరుకులు, మా ఇబ్బందులు సమస్తము ఎరిగిన దేవుడో తండ్రి. అయ్యా దేవా వీటన్నిటి నుంచి మాకు గొప్ప విడుదలను అనుగ్రహించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ నూతన మాసంలో దేవా మాలో ఉండే భయాలను, వేదన, కృంగుదల, నిరుత్సాహాలను మీరే తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపే దేవా, దయ చూపే దేవా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ నూతన మాసంలో మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. విధేయులంగా నడుచుకొనుటకు సహాయం చెయ్యండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి. అల్ప విశ్వాసంగా మేముండకుండా సహాయం చెయ్యండి. అయ్యా ప్రతి క్షణము ప్రార్థిస్తూ గొప్ప మేలును మీ యొద్ద నుండి పొందుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. మీ దృష్టికి యథార్థవంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ నూతన మాసంలో మేము ఏ విధంగా ఉండాలో, ఎలా నడుచుకోవాలో సమస్తము మీరే మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీ మెండైన మేలులు, ఉపకారముల చేత మమ్మను తృప్తిపరచండి తండ్రి. మా కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. అయ్యా మా స్థితిని అభివృద్ధి పరిచే దేవుడో తండ్రి, మహా అభివృద్ధి పరిచే దేవుడో మీరే దేవా. దయచేసి ప్రవ్వా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎందరైతే అభివృద్ధి లేని జీవితాలను జీవిస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి పనులలో వారిని హెచ్చించండి దేవా. ఫలములను చూచే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ నూతన మాసంలో దేవా ప్రతి బిడ్డ స్థితిని మీరు మార్చండి దేవా. అయ్యా బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను, ఇతర చేతి పనులన్నిటిని మీరు దీవించండి తండ్రి. గొప్ప అభివృద్ధిని, ఆశీర్వాదమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీ బిడ్డలందరినీ మీరు హెచ్చించండి దేవా. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద వారిని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్యధిక ఫలములను దయచేసే దేవుడో తండ్రి. నీ బిడ్డల బ్రతుకులను మీరు వెలిగించండి దేవా. దేవా ఈనాడు మేమేమై ఉన్నామో అది కేవలం మీ కృప వలననే తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మాసమంతా మమ్మను బలపరచండి. ఈ మాసమంతా మాకు
ఆరోగ్యం ఇవ్వండి. ఈ మాసమంతా గొప్ప మేలుల చేత మమ్మను తృప్తిపరచమని, సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి సుఖమైన నిద్రను అనుగ్రహించండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.